నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో అయితే రిలీజ్ అయిపోయిందండి. నిజంగా ఈ ప్రోమో అయితే చాలా ఎర్లీగా అయితే రిలీజ్ అయిపోయింది. నార్మల్గా జూన్ 15th ఆ టైంలో అయితే దీన్ని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సెప్టెంబర్ 5th కానీ సెప్టెంబర్ 7th ఇలాగైతే మనకు బిగ్ బాస్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి ఎర్లీగా రిలీజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది. సో ఆ కారణం మీకు తెలుసుకోవాలంటే చివరి వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక వచ్చేస్తే ప్రోమోకి నిజంగానే ఎంతోమంది హోస్టులు మారుతున్నారు అన్నట్టుగా అయితే ప్రచారం చాలా అంటే చాలా తీవ్రంగా జరిగింది. కానీ ఎవ్వరూ ఏది మార్చకుండా నాగార్జున గారే దీనికి కూడా హోస్ట్ చేస్తున్నట్లు అర్థమైపోయింది. సో ఈసారి అయితే బిగ్ బాస్ అనేది నార్మల్గా ఉండదు, అసలు నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టుగా అయితే ప్రోమో అయితే చూపించేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇంతే కదండి. 7th సీజన్ అన్నప్పుడు ఇది ఉల్టా పుల్టా అన్నారు, కానీ ఏమీ మారిందేమీ లేదు. నాకైతే ఏమి ఉల్టా పుల్టా అని నాకైతే అనిపించలేదు. బట్ సీజన్ మాత్రం బాగానే జరిగాయి. సో అలాగే ఈసారి అయితే ఇక నార్మల్గా ఉండదు, ఇంకా రచ్చ రచ్చే అన్నట్టుగా అయితే చెప్తున్నారు. చూడాలి రచ్చ రచ్చలాగా జరుగుతుందో, రచ్చ కాస్త కామ్గా కూల్గా అయిపోతుందో చూడాల్సి ఉంది. సో ఇక హోస్ట్ అయితే బాలయ్య గారని చెప్పారు, విజయ్ దేవరకొండ గారని చెప్పారు, అలాగే రానా గారు. ఈ ముగ్గురులో కంపల్సరీ ఒకరైతే వస్తారు. నాగార్జున గారు అయితే అస్సలు రారని చెప్పారు. బట్ ఏమైందో ఏమిటో తెలియదు, కానీ నాగార్జున గారి హోస్ట్ మాత్రం వదలకుండా బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా ఈయనే కావాలని పట్టుపట్టినట్టున్నారు. సో అన్నిటినీ వదులుకొని నాగార్జున గారు అయితే మళ్ళీ వచ్చేస్తున్నారండి. ఈయన హోస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. కొన్నిసార్లు ఈయన హోస్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది, బట్ కొన్నిసార్లు మరి ఎడిటింగ్స్ ఆ ప్రభావమో ఏంటో తెలియదు, కానీ కొన్నిసార్లు చాలా అంటే చాలా అసలుకి డిసప్పాయింట్ అయిపోతున్నారు ప్రజలంతా. సో మరి చూడాలి ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉండబోతుందో, అలాగే కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారు, వీళ్ళు చేసే రచ్చ ఎలా ఉండబోతుందో ఇవన్నీ చూడాలంటే ఇంకొక 2 months అయితే వెయిట్ చేయక తప్పదు. సో ఇక కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈసారి ఇదేనండి బిగ్ ట్విస్ట్. ఇక్కడి నుంచి చక్కగా వినండి. సో ఈసారి నార్మల్ ఆడియన్స్లో నుంచి కొందరిని తీసుకుంటారని టాక్ అయితే వచ్చేస్తుంది. అదేంటి నార్మల్ ఆడియన్స్ నుంచి తీసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, కొన్ని ఇంటర్వ్యూస్ అయితే జరిగి నార్మల్ పీపుల్లో నుంచి కొంతమందిని తీసుకుంటారని చెబుతున్నారంట. సో మీకు కూడా ఛాన్స్ వస్తే ఎవరైనా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా అండి? సో అలాగే ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చేస్తున్న వాళ్ళు, అలాగే బాగా ఫేమస్ ఉన్న వాళ్ళు, ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో నుంచి కొందరిని అయితే తీసుకుంటారని చెప్తున్నారు. అదేనండి, ఈ మధ్య రీసెంట్గా ఈ చిట్టి పికిల్స్ వాళ్ళైతే బాగా ఫేమస్ అయ్యారు కదా. అది బూతులు తిట్టనివ్వండి, లేకపోతే ఏ రచ్చైనా చేయనివ్వండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? కంటెంట్ కావాలి. సో అలాగే వాళ్ళకి ఫేమ్ ఉండాలి, అలాగే వాళ్ళకి చక్కగా ఫాలోవర్స్ ఉండాలి. ఇవన్నీ ఉండే వాళ్ళైతే వాళ్ళకి చాలండి. ఇక దేంతో వారికి సంబంధం లేదు, గొడవలే కదా కావాల్సింది. బిగ్ బాస్ అంటే గొడవలు. సో అలాగే కంటెంట్ ఇవన్నీ ఇచ్చేవాళ్లే కాబట్టి మేబీ ఆ 3 sisters నుంచి రమ్య అనే ఆమెని తీసుకుంటారని చాలా గట్టి టాక్ అయితే వచ్చేస్తుంది. మరి ఆమెను తీసుకుంటే నిజంగా అది ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇక మంచి ఆ ఫిజిక్ ఉన్న వాళ్ళని అయితే చూస్తారని కొంతమంది చెప్తున్నారు. అంటే అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానివ్వండి, మంచి గుడ్ లుకింగ్ ఉండాలి, అలాగే బాగా తగవలేసుకునే వాళ్ళై ఉండాలి, అలాగా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళై ఉండాలి. సో వీటన్నిటిని చూసి కొంతమందిని అయితే బయట నుంచి సెలెక్ట్ చేస్తారని ఇప్పటికే మంచి టాక్ అయితే వచ్చేసింది. సో అలాగే ఇక మన సీరియల్ ఆర్టిస్ట్లో నుంచి కొంతమంది ఇప్పుడు ఈ తేజస్వి గౌడ కానీ కావ్య గారు కానీ వస్తారని చెప్తున్నారు. బట్ నాకైతే వీళ్ళిద్దరూ వస్తారనే నమ్మకం అయితే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కావ్య గారు ఆల్రెడీ ఈటీవీలో ఒక సీరియల్ అయితే చేస్తున్నారు. అది రీసెంట్గానే స్టార్ట్ అయింది కదా. సో దాన్నైతే ఇప్పుడు హడావిడిగా ఎండ్ అయితే చేయరు కదండి. సో రీప్లేస్ చేయాలన్నా కానీ మేబీ కొన్ని కమిట్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా, కొత్త సీరియల్ కాబట్టి. సో నాకు తెలిసి ఆమె అయితే రాదని నేను అనుకుంటున్నాను. మరి వస్తే చూడాల్సి ఉంది. ఇక తేజస్వి గౌడ గారైతే అలాగే తెలుగులో అయితే ఏ సీరియల్స్ చేయట్లేదు, కానీ తనైతే తమిళ్లోనూ
ఎక్కడో ఒక మంచి సీరియల్ అయితే ఒప్పుకున్నట్లు అర్థమైపోయింది. సో ఇప్పటికీ ఆ సీరియల్ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి ఇంకా అది వదులుకొని రావాలంటే ఆమె కూడా మెయిన్ లీడ్ కాబట్టి ఆమె కూడా రాదేమో అని నాకైతే అనిపిస్తుంది. మరి ఇది కూడా కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఇంకొక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఇక ప్రియాంక జైన్ యొక్క ఫియాన్సీ తనున్నాడు కదా, శివ్ అయితే కంపల్సరీ వస్తాడని బాగా టాక్ అయితే వినబడుతుంది. ఎందుకంటే నిన్ను కోరి సీరియల్లో తనైతే యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. మరి ఆ సీరియల్ కూడా మేబీ త్వరలో అయిపోతుందని అందరూ అంటున్నారు. మేబీ ఆ సీరియల్ కానీ అయిపోతే కంపల్సరీ శివ్ అయితే బిగ్ బాస్లోకి ఈసారి రావడం ఖాయమనే చెప్పాలి. అలాగే ఈసారి తను కూడా ఏం తగ్గేదే లేదన్నట్టుగా బాగా మాటలు నేర్చుకున్నాడండి. చాలా డీసెంట్గా ఉండే అబ్బాయి ఇప్పుడు మాత్రం బాగా ఫైర్ అవుతున్నాడు అందరి మీద. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో చూసారు కదా, అందరినీ ఎలా ఫైర్ అంటే ఎలా మాటలతో అల్లాడించాడో. మేబీ గేమ్స్ అయితే కొంచెం తక్కువే ఆడతాడు, కానీ మాటలు మాత్రం బాగానే మాట్లాడడం నేర్చుకున్నాడు. అలాంటి వాళ్ళే కదా కావాల్సింది బిగ్ బాస్కి. అలాగే ఇంకా వచ్చేసరికి నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అయితే కంపల్సరీ బిగ్ బాస్కి అయితే వస్తాడండి ఈసారి. ఎందుకంటే ఈటీవీలో ఉన్నటువంటి జబర్దస్త్ను కూడా వదిలేసి మరీ స్టార్ మాకి రావడం, ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చేదానికని ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. అదైతే కంపల్సరీ అయింటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కమిడియన్స్గా ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ అయితే ఆ కేటగిరీలో నుంచి అయితే వస్తాడు. సో ఇకొచ్చేసరికి రాజ్ తరుణ్ గారు అంటే హీరో కేటగిరీ నుంచి రాజ్ తరుణ్ గారు కూడా ఈసారి వస్తారని బాగా గట్టిగా వినబడుతుందండి. ఎందుకంటే ఈ మధ్య ఆయన గురించి వచ్చే ప్రచారాలు చాలా ఎక్కువైపోయాయని చెప్పాలి. గొడవలు కానివ్వండి, కంటెంట్ ఓరియంటెడ్గా అసలు ఆయన మీద ఉన్నటువంటి కేసెస్ ఇవన్నీ కూడా ఈ మధ్య ఆయన పేరు బాగా మారుమోగిపోతుంది. కాబట్టి మేబీ ఆ కంటెంట్ కోసమైనా కానీ బిగ్ బాస్ వాళ్ళు కంపల్సరీ ఆయన పిలుస్తారేమోనని అందరూ అనుకుంటున్నారు. మేబీ వస్తే ఎలా ఉంటుందో అది కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇక హరి కూడా రావచ్చని అంటున్నారు. మరి నాకైతే నమ్మకం లేదు హరి వస్తాడని. మేబీ వస్తే ఎలా ఉంటుందో. ఇక ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదా. అసలుకి బాగా హైలైట్ అన్నా అవ్వచ్చు, లేదంటే హిట్ అన్నా అవ్వచ్చు, ఫట్ అన్నా అవ్వచ్చు. కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం బాగా కామెడీ చేస్తాడు కాబట్టి తనైతే సర్వైవ్ అవ్వచ్చని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో నుంచి శివ్ వచ్చేసాడు, ఇమ్మాన్యుయల్ వచ్చేసాడు. మేబీ బబ్లు అలాగే సాకేత్ వీళ్ళిద్దరిలో కంపల్సరీ ఎవరో ఒకరు వస్తారని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో సింగర్స్ కేటగిరీ నుంచి సాకేత్ రావచ్చు, కానీ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆలోచించి వస్తాడేమో. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఇక ఎవరైనా కానీ ఇంకా ఉన్న వాళ్ళల్లో ఇక ఎవరు రాలేదా ఇప్పటి వరకు చూసుకుంటే మనమైతే ఇక ఉన్న వాళ్ళల్లో అయితే యాదమ్మరాజు, దిలీప్, మేబీ అర్జున్ అంబాటి వాళ్ళు ఏమన్నా కానీ వైల్డ్ కార్డ్గా అయినా రావచ్చు. చెప్పలేమండి, ఏమైనా జరగచ్చు. సో సీజన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎలాంటి వాళ్ళైనా వీళ్ళు తీసుకొని వస్తారు, ఎలాంటి వాళ్ళనైనా అక్కడి నుంచి పంపించేశారు. సో మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా జరగచ్చు. బట్ ఈసారి ఎలా అయితే డిఫరెంట్గా ఉండబోతుందని అంటున్నారో మరి అంత ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. సో ఇక అమ్మాయిల్లోకి వచ్చేసరికి రీతు ఈసారైనా వస్తుందేమోనని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం విష్ణు అండ్ రీతు ఇద్దరు వస్తున్నారని బాగా టాక్ వినిపించింది. బట్ రీతు అయితే రాలేదు, విష్ణు అయితే వచ్చింది. కాబట్టి మేబీ ఈసారైనా వస్తుందేమోనని కొంతమంది అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సుహాసిని గారు ఇట్లాంటి వాళ్ళైతే కంపల్సరీ రారు. ఎందుకంటే వీళ్ళంతా ఫ్యామిలీ ఆడియన్స్ ఐ మీన్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కాబట్టి మేబీ వీళ్ళైతే రాకపోవచ్చు. సో ఇక చూడాల్సి ఉంది ఇంకా ఎవరు ఎలా ఆడతారో. అలాగే ఈసారి దీపిక మాత్రం వస్తుందని చాలామంది 100% నమ్ముతున్నారు. ఎందుకంటే బ్రహ్మముడి కావ్యని దీపిక అండి. సో తనైతే చాలా బిగ్ బాస్కి మంచి ఫ్యాన్ని, నేను ఎప్పటికైనా రావాలనేది నా కోరిక అని చెప్పి చాలాసార్లు చెప్పింది. మేబీ తను కూడా రావచ్చేమోనని ఈసారి అనుకుంటున్నారు. మరి వీళ్ళందరిలో ఎవరు వస్తే ఎలా ఆడతారో దీన్ని చూస్తేనే కదా అర్థమవుతుంది. చూడాల్సి ఉంది వీళ్ళంతా ఎలా ఆడతారో, ఎలా మెప్పిస్తారో, ఎవరు కప్పు గెలుచుకొని వెళ్తారో, అలాగే ఎవరు ఓటమి పాలవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఇవన్నీ చూడాలంటే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవ్వాల్సిందే. సో ఇంకా వచ్చే కొత్త అప్డేట్స్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.